మార్కాపురం జిల్లాను ప్రకటించి కేబినెట్లో ఆమోదించిన సందర్భంగా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎరిక్షన్ బాబు పాలాభిషేకం చేశారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేసి ఆనందాలను పంచుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మార్కాపురం ప్రాంతానికి ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురం కేంద్రంగా జిల్లాని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పేసి ఆ రోజు ప్రజల మధ్యలో మాట ఇవ్వటం, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ మాట నిలబెట్టుకొని దశాబ్ద కాలంగా ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల కోరిక మార్కాపురం జిల్లా కావాలని నిన్న కేబినెట్ సమావేశంలో పూర్తిగా మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగి నియోజకవర్గాలు కలిపి మార్కాపురం జిల్లాని కేబినెట్ తీర్మానం చేయటం అనేది మా అందరికి కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 సంవత్సరంలో ఈ ప్రాంత ప్రజలకి ఒక మంచి సంతోషకరమైనటువంటి వార్త. ఇది పార్టీ యొక్క చర్య. అదేవిధంగా 2026లో ముఖ్యమంత్రి గారు ఏదైతే 1996లో ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి జీవనాడైనటువంటి వెలుగొండ ప్రాజెక్టుకి ఆ రోజు శంకుస్థాపన చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి ఆయన కూడా రేపు మనం అధికారంలోకి రాబోతా ఉన్నాం, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రాంత రైతాంగానికి, ప్రజలకు సాగునీరు, త్రాగునీరు ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వటం జరిగింది. ఆ మాట 2026 సంవత్సరంలో పూర్తిగా ఆ మాటను కూడా నిలబెట్టుకుంటూ వెలుగొండ ప్రాజెక్టు నుంచి సాగునీరు, త్రాగునీరు ఇస్తామని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ఏదైతే మార్కాపురం జిల్లాను ప్రకటించిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు, రైతులు, రైతు కూలీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకం కలిగింది.